అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ఈ మధ్య రిలీజ్ అయింది. 7 ఎపిసోడ్లతో తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆంగ్ ఫస్ట్ పార్ట్ తర్వాత ఇంకా పంచభూతాల్లో రెండింటిని సొంతం చేసుకోవడం కోసం, అంటే భూమిని అగ్నిని సొంతం చేసుకోవడం కోసం ఫైర్ నేషన్తో మరో పక్క పోరాడుతూ కళ్ళు లేని ఓ అమ్మాయి దగ్గర ట్రైనింగ్ పొందుతూ ఏం చేశాడు అన్నదే ఈ సిరీస్లో చూపిస్తారు. ఫస్ట్ సీజన్లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ కానీ అందమైన క్యూట్ క్యారెక్టర్స్ కానీ ఈ సీజన్లో లేవని చెప్పొచ్చు. ఆంగ్ క్యారెక్టర్ బాగానే ఉంటుంది, కానీ అది ఎప్పట్లాగే ఆల్రెడీ మనం చూసిన క్యారెక్టర్ అవడం వల్ల పెద్ద గొప్పగా అనిపించదు. అలాగే ఆంగ్తో తిరిగే ఓ అమ్మాయి ఓ అబ్బాయి ఉంటారు. వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ పార్ట్లో చాలా బాగా ఆంగ్కి హెల్ప్ చేసిన వాళ్ళే. వాళ్ళు ఈ పార్ట్లో ఇతనితో పాటు తిరుగుతూ ఉంటారు. అంతకు మించి పెద్దగా చేసిందే ఉండదు. అయితే సీజన్ మొత్తంలో సెకండ్ పార్ట్లో ఓ యాక్షన్ సన్నివేశం ఉంటుంది. కళ్ళు లేని అమ్మాయి ఓ బండోడితో ఫైట్ చేసే సన్నివేశం బాగా తీశారు. అదొక్కడ తప్ప పెద్దగా చెప్పుకునే యాక్షన్ సన్నివేశం కానీ కామెడీ కానీ ఏమీ లేదు. ఫస్ట్ పార్ట్లో ఆకాశంలో ఎగిరే 6 కాళ్ళున్న మనిషి లాంటి తలున్న ఓ జంతువు ఉంటుంది, టెడ్డీ బేర్ లాగా చూడడానికి, తెల్లగా జూలు వేసుకుని. అది లాస్ట్లో 7వ పార్ట్లో ఎంట్రీ ఇస్తుంది. అది కొంచెం చూడడానికి బాగుంది. పెద్దగా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకుండా దర్శకుడు ఏదో అలా తీసాడంతే. ఆ ప్రయాణం అలా కొనసాగుతూ ఉంటుంది. ఎప్పట్లాగే రిచ్ లొకేషన్స్లో అద్భుతమైన గ్రాఫిక్స్తో తీశారు. ఫైర్ నేషన్లో ఉండే విలన్ కూడా ఓకే అనిపిస్తాడు. అందరూ బాగానే నటించారు, కానీ కథలో అంత డెప్త్ లేదు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు లేవు, హాస్యం లేదు. ఇక ఈ వెబ్ సిరీస్లో క్లైమాక్స్ ట్విస్ట్ హుక్ వేసి వదిలేస్తాడు దర్శకుడు. ఆ హుక్ ఎంత దారుణంగా ఉంటుందంటే దానికోసం మళ్ళీ 3వ సీజన్ చూడాలి కంపల్సరీ అన్న ఫీలింగ్స్లో పోతారు అవతార్ ఫ్యాన్స్, ఎయిర్ బెండర్ ఫ్యాన్స్. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు, పర్వాలేదు. టైంపాస్కి ఒకసారి చూడడం కూడా కొంచెం కష్టమే, కానీ ట్రై చేయొచ్చు. ఎందుకంటే అనవసర సాగతీత, అనవసర సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి. గ్రాఫిక్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి, కళ్ళు చెదిరేలా ఉన్నాయి, కానీ తెలిసిపోతూ ఉంటాయి గ్రాఫిక్స్. ఎడిటింగ్ కొంచెం చేయాల్సి ఉంది, కొంచెం చాలా చేయాలి. ఒక్కొక్క ఎపిసోడ్ 55 నిమిషాలు పైగా ఉంటుంది. బోర్ కొట్టేస్తాయి కొన్ని చోట్ల, అనవసరంగా సాగతీసినట్లు ఉంటుంది. ఫస్ట్ సీజన్ ఎంత బాగుంటుందో దానికి రివర్స్లో ఉంది ఈ సీజన్. అంటే మరీ చూడలేము అన్నట్టు కాదు, కానీ ఓకే, బిలో యావరేజ్ ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?